అక్టోబర్ 19 నుంచి ప్రారంభమయ్యే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వన్డే ఇంటర్నేషనల్ సిరీస్కు వన్డే ఇంటర్నేషనల్ కెప్టెన్గా శుభ్మాన్ గిల్ను ఎంపిక చేయడం జరిగింది. అయితే ఇన్ని రోజులు వన్డే కెప్టెన్గా కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించినటువంటి రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించేసి శుభ్మాన్ గిల్ను నూతన సారథిగా అక్టోబర్ 19 నుంచి ప్రారంభమయ్యే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సిరీస్కు ఈ శుభ్మాన్ గిల్ను వన్డే కెప్టెన్గా ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా వైస్ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ను ఎంపిక చేయడం జరిగింది. ఇక జట్టులో రోహిత్ శర్మ ఒక ప్లేయర్గా కొనసాగుతూ విరాట్ కోహ్లీ కూడా ఒక ప్లేయర్గా కొనసాగుతూ ఉన్నాడు. ఇక వన్డే కెప్టెన్గా శుభ్మాన్ గిల్ ఎంపిక అవ్వడం పట్ల తనకు ఎంతో సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఇక అంతకుముందు టెస్టుల్లోనూ శుభ్మాన్ గిల్ జట్టుకు సారథ్యం వహించడం జరిగింది. ఇది తనకు టెస్టులకు మరియు వన్డేలకు ఈ విధంగా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం, బీసీసీఐ అప్పగించడం అనేది తనకు దక్కిన గౌరవం అని చాలా ఆనందంగా ఉందని శుభ్మాన్ గిల్ పేర్కొన్నాడు. 2027లో ఐసీసీ వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికాలో జరుగుతున్నందున ఆ కప్పు గెలవడమే లక్ష్యంగా తన ముందుకు సాగుతానని గిల్ తెలపడం జరిగింది. బీసీసీఐ ఇటీవల వన్డే మరియు టీ20 జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027లో జరుగుతున్నందున దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ శుభ్మాన్ గిల్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చీఫ్ సెలెక్టర్ అయినటువంటి అజిత్ అగర్కర్ వెల్లడించడం జరిగింది. వన్డే క్రికెట్లో జాతీయ జట్టును ముందుకు నడిపించడం తనకు దక్కిన గౌరవం అని శుభ్మాన్ గిల్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. వరల్డ్ కప్ జరిగే కన్నా ముందు ఇక టీమిండియా దాదాపు ఒక 20 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడబోతుంది. 2027లో జరగబోతున్న ఐసీసీ వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకుని ఈ సెలక్షన్ ప్రాసెస్ జరిగిందని అంటున్నారు. ఇక జట్టులో ఈ విధంగా కెప్టెన్సీని ఎంపిక చేయడము, వైస్ కెప్టెన్సీని ఎంపిక చేయడము, ఈ విధంగా సెలక్షన్ ప్రక్రియ వరల్డ్ కప్ కోసము స్ట్రాంగ్గా టీమిండియాను తయారు చేయడానికి ముందస్తుగా ఇలాంటి ప్రణాళికలు తయారు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా అజిత్ అగర్కర్ గారు పేర్కొనడం జరిగింది.